5 నిమిషాల్లో పోలీస్ జీప్ హాస్పిటల్ ముందు ఆగింది. డాక్టర్స్ జరిగిందంతా వివరించారు ఇన్స్పెక్టర్కి. అతన్ని ఎలా తెచ్చారు? వెహికల్లో తేలేదా? ఆ వెహికల్ ఇక్కడే ఉందా? ఆ మనిషి వెంటనే వెళ్ళిపోయాడా? కొంచెంసేపు ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఆదుర్దా కనబరిచాడా? రిలీఫ్ ఫీల్ అవుతున్నట్లుగా ఉన్నాడా? ప్రశ్నల వర్షం కురిపించాడు ఇన్స్పెక్టర్. అతడు పేషెంట్ని చేతుల మీద తీసుకొచ్చాడు లోపలికి. వాళ్ళెందులో వచ్చింది తెలీదు. మీరు బయట ఎవరినైనా ఎంక్వైరీ చేయండి అన్నాడు. ఇన్స్పెక్టర్ క్లాత్ తొలగించి శవాన్ని చూశాడు. అతడు తన దృష్టిపథంలో కేడీ గాని రౌడీ గాని కాదు. ప్రాణం పోయే ముందు చాలా ఆందోళన పడ్డట్టుగా ఉంది ఆ మొహం. డెడ్ బాడీని ఫోటోలు తీశారు. అతడెవరో తెలుసుకుందుకు చేసే ప్రయత్నాల్లో మొదటిగా ఫోటో ఒకటి టీవీ స్టేషన్లోకి పంపారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఆ సమయంలో భట్టాచార్య ఇంట్లో రాహుల్, భట్టాచార్య ఓ మూల సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. స్వీయ టీవీలో వస్తున్న ప్రాంతీయ చిత్రం చూస్తోంది. బొంగాయి గో నుండి వచ్చిన తర్వాత అక్కడి విశేషాలు క్లుప్తంగా చెప్పాడే గాని సావకాశంగా చెప్పే టైం దొరకలేదు రాహుల్కి. ఈరోజు కొంచెం తీరుబాటుగా కనిపించారాయన. రాహుల్ వివరంగా చెప్తున్నాడు. ఆ రోజు స్వీయ విసిన గాజుల్లోని ఇయర్ రింగ్స్లోని కెమికల్ నేపామ్ ఫాస్ఫరస్. దీన్ని ఆర్టిఫిషియల్ ముత్యాలలో నింపి తయారు చేస్తుంటారు. ఆ ముత్యాలకు ఏమాత్రం ఒత్తిడి తగిలినా చిక్లి అందులోని ద్రవం దేని మీద పడినా కాలిపోతుంది. ఇక శరీరం మీద పడితే వెంటనే చర్మం కాలిపోయి ఆ ద్రవం లోపలికి ఇంకిపోతుంది. కొద్దిసేపట్లో స్పృహ కోల్పోవటం, తర్వాత కళ్లల్లో ఓరియంటేషన్ పోతుంది. హాలోజినేషన్ వస్తుంది. చూపు నెమ్మదిగా మందగించి పూర్తిగా చూపు పోతుంది. చివరికి హెసటోనెఫ్రిటిస్ అనే లివర్, కిడ్నీ శాశ్వతంగా పాడైపోవటం ద్వారా మనిషి మరణిస్తాడు. పోస్ట్ మార్టం కేసులో కూడా లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ వలన మనిషి చనిపోయాడని చెప్పగలుగుతారే గాని అసలు చావుకి కారణం నేపామ్ ఫాస్ఫరస్ అని గుర్తించలేరు. ఒంటి నిండా పడవలసిన పని లేదు. శరీరంపై ఎక్కడైనా ఒక్క డ్రాప్ పడినా చాలు. చివాన్ తీతి నేపామ్ ఫాస్ఫరస్ వంటి మీద పట్టడం వల్లనే చనిపోయాడు. ఇది చాలా లేటెస్ట్ డిఫెన్సిస్ కెమికల్. చివాన్ తీతి శవాన్ని వాడియాకి పంపించేశాను మొన్ననే అన్నాడు రాహుల్. అప్పటిదాకా అతను చెప్తున్న కెమికల్ గురించి ఆసక్తిగా వింటున్న భట్టాచార్య ఉలిక్కిపడ్డాడు చివరి మాటలు విని. మై గాడ్, ఎందుకు ఆ పని చేశావు? నేరుగా వాడియాతో తలపట్టం మంచిది కాదని చెప్పానా? ఇప్పుడు వాడిని మనం గుర్తించినట్లు తెలిసిపోవటం లేదు ఆదుర్దాగా అన్నాడు భట్టాచార్య. నేను చాలా ఆలోచించిన మీదటే ఈ పని చేశాను సార్. ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట? దేశంలో అక్కడా ఇక్కడ వీళ్ళు చేస్తున్న అరాచకాలకి ఇదే చరమగీతం పాడాలి. ఇంతవరకు స్క్రీన్ వెనకాల ఉన్న వాళ్ళు ఇప్పుడు బయటపడతారు చూడండి. ఇప్పుడిక వాడియా ప్రతి కదలికలో మనకి తెలిసిపోతుంది చూడండి అతడెవరో, ఏం చేయదలుచుకున్నాడో. ఒకవేళ వాడియా చస్తే తప్ప అతడు మన దృష్టిపథం నుండి దాటిపోలేడు. ఏజెంట్ వై అనుక్షణం వాడియాని గమనిస్తుంటాడు. ఇంతలో వస్తున్న ప్రాంతీయ చిత్రాన్ని కొన్ని క్షణాలు ఆపి అనౌన్సర్ స్క్రీన్ మీదకొచ్చి హియర్ ఈజ్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్ అంది. భట్టాచార్య, రాహుల్ ఒకేసారి మాటలాపి టీవీ వైపు చూశారు. ఒక క్షణం తర్వాత టీవీలో కనిపించిన డెడ్ బాడీని చూస్తూనే ఆశ్చర్యపోయాడు భట్టాచార్య. తనకు తెలియకుండానే లేచి నిలబడి మై గాడ్, క్రిస్టఫర్ ఈజ్ డెడ్ అన్నాడు భట్టాచార్య. ఏమిటి మీరనేది? ఇతడేనా క్రిస్టఫర్? అవును అంటూ గబగబా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు ఆయన. అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ ఎత్తాడు. భరద్వాజ హియర్ అంటూ. హలో భరద్వాజ్, ఐఎమ్ భట్టాచార్య హియర్. ఇప్పుడు టీవీలో చూపించిన డెడ్ బాడీ డాక్టర్ క్రిస్టఫర్ అనే ఐసీఎంఆర్ సైంటిస్ట్ది. అతడి ఇల్లు కిద్వాయ్ నగరంలోనే ఉంది అంటూ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. వెంటనే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కి ఫోన్ చేశాడు ఆయన. ఎస్, 3 గంటల క్రితం చనిపోయిన డాక్టర్ క్రిస్టఫర్ గురించి అడుగుతున్నాను. అవును, అతడే. ఎలా పోయారో చెప్తారా దయచేసి? అటు నుండి డాక్టర్ ఎవరో చెప్తున్నాడు. ఆహా, అలాగా, థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసి రాహుల్ స్వీయల వైపు తిరిగి మామూలుగానే పోయాట. హార్ట్ జోక్ అయిందని చనిపోయే ముందు కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాట. రక్త ప్రసరణ ఉండదు కాబట్టి మెదడులో నరాలు కూడా సరిగ్గా పనిచేయవు. కానీ రక్తం గడ్డకట్టిందిట అక్కడక్కడ. ఇంత సడన్గా ఇది ఎలా జరిగింది? తనలో తానే చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు ఆయన. ఈరోజేగా ఆయన ఎల్లో రెయిన్ ఎఫెక్ట్ యాంటీడోట్ తెస్తానంది అడిగింది స్వీయ. అంతేకాదు, అతడు నర్వ్ గ్యాస్కి సంబంధించిన ఫార్ములా తయారు చేశానని, అది కూడా తీసుకుని ఈరోజు 10:30 కల్లా మిమ్మల్ని కలుస్తానని నాకు ఉదయమే ఫోన్ చేసి చెప్పాడు.
వస్తుండగా దారిలో ఇది జరిగింది. ఆయన స్థితికి గురి చేసిన వాళ్లే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ఫార్ములా కాగితాలు తీసుకుని పోయింటారు నింపాదిగా అన్నాడు రాహుల్. అదే నిజమైతే ఎంత ప్రమాదమో తెలుసా? నాతో ఉదయం క్రిస్టఫర్ చెప్పిన ప్రకారం చూస్తే ఆ నర్వ్ గ్యాస్ దేశ క్షేమానికి ఎంత ఉపయోగపడుతుందో ప్రజా నాశనానికి కూడా అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. శత్రువులు దీన్ని రెండవ దానికి ఉపయోగిస్తే ఎంత అనర్థమో ఆలోచించావా? రాహుల్ ఆలోచిస్తూ 2 క్షణాలు అలాగే కూర్చుండిపోయాడు. తర్వాత లేచి, ఓకే సార్, మరి మేము పెడతాం అన్నాడు. భట్టాచార్య అతడి వైపు చిత్రంగా చూశాడు. తనింత దారుణమైన విషయం గురించి సీరియస్గా చెప్తుంటే ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోతానంటాడే అనుకున్నాడు ఆయన. వెంటనే ఆయనకు తట్టింది. మీరిద్దరూ క్రిస్టఫర్ ఇంటి పరిసరాలకు మట్టుకు పోకండి అన్నాడు. మేమెందుకెడతాం సార్ అంది స్వీయ. భట్టాచార్యని ఆయన ఆలోచనలకు వదిలేసి వచ్చి ఇద్దరూ కారెక్కారు. రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏం మాట్లాడలేదు. అంటే ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నాడని అర్థమైంది స్వీయకి. సడన్ గా స్వీయ వైపు తిరిగి, మనం మాటల్లో పడి లంచ్ తీసుకోలేదు, హోటల్కి వెడదాం అన్నాడు రాహుల్. అలాగే నన్నట్లు తలూపింది స్వీయ. కిద్వాయ్ నగరంలోని హోటల్ శిల్పా ముందాగింది కారు. 2nd ఫ్లోర్లోకి వెళ్లారు. కిటికీ దగ్గరగా ఉన్న టేబుల్కి అటు ఇటు కూర్చున్నారు. రాహుల్ జేబులో నుండి కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు. అది చూడటానికి సైట్ వాళ్లు వాడే కళ్ళద్దాల్లా ఉంటాయి గాని చాలా హైపర్ మ్యాగ్నీ పేర్స్ అవి. స్వీయ పరిసరాలు గమనిస్తూ కూర్చుంది. లంచ్ సమయం కొంచెం దాటడంతో ఆ ఫ్లోర్లో జనం ఆట్టే లేరు, ఒకరు అరా తప్ప. సర్వర్ కట్టెన్ పక్కకి లాగాడు. వినయంగా నిలబడ్డాడు పక్కన. 2 మీల్స్ అని చెప్పాడు రాహుల్. హోటల్ చాలా డీసెంట్గా ఉంది. చాలా ఖరీదైన అందమైన కట్టెన్లు. సన్నని వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తుంటే లయవేస్తున్నట్లు ఊగుతున్నాయి చిన్నగా. కిటికీ గుండా బయటికి చూస్తున్నాడు రాహుల్. స్వీయ తను అటు చూడసాగింది. రోడ్కి అవతల పక్కగా కొంచెం దూరంలో ఉన్న 2 అంతస్తుల భవనమే డాక్టర్ క్రిస్టఫర్దిగా ఆమె వెంటనే గుర్తించింది. ఎందుకంటే అప్పుడే అంబులెన్స్లో నుండి దిగింది డాక్టర్ క్రిస్టఫర్ శవం. ఆ వెనకే అనేక కార్లు వరుసగా ఆ రోడ్డునంతా జామ్ చేస్తూ ఆగాయి. రాహుల్ ప్లాన్ తనకు అర్థమైంది. కొద్ది క్షణాల్లో ఆ భవంతి ప్రభుత్వాధికారులతో, సైంటిస్టులతో, ప్రొఫెసర్లతో, విద్యార్థులతో కిటకిటలాడింది. అతడి భార్యాబిడ్డలు ఏడుస్తున్నారు. చివరగా ఆగిన అంబాసిడర్ నుండి దిగాడు భట్టాచార్య. స్వీయ ఆయన్ని గుర్తించి రాహుల్ వైపు చూసింది. చూస్తున్నానన్నట్లుగా తలూపాడతడు. భట్టాచార్య నడుచుకుంటూ కార్లను దాటుకుని లోపలికి ప్రవేశించాడు. పూలగుత్తి అతడి శవంపై ఉంచి 2 క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. మిసెస్ క్రిస్టఫర్తో మాట్లాడాడు. పిల్లలను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. కొద్ది నిమిషాల కంటే ఆయన ఉండలేదక్కడ. వెంటనే బయటకొచ్చి కారుకి వెళ్ళిపోయాడు. ఇంతలో భోజనాలు వచ్చాయి. స్వీయ చూపులు బయటికే ఉన్నాయి గాని మనస్సు ఏటో ఆలోచిస్తోంది. ఆమె కళ్ల ముందు అస్పష్టంగా ఏవో దృశ్యాలు, ఏడుపులు. క్రిస్టఫర్ భవనంలోని దృశ్యం నెగిటివ్ ప్రింట్లా మెదులుతోంది. ప్లేట్లోని స్పూన్తో కొడుతూ చప్పుడు చేశాడు రాహుల్. ఏడన్నట్లు చూసింది స్వీయ. ఎక్కడ ఆలోచిస్తున్నారు? ముందు భోజనం చేయండి అన్నాడు. అంటూ ఉలిక్కిపడినట్లుగా చూసి భోజనానికి ఉపక్రమించింది స్వీయ. తింటూనే అటువైపు కూడా చూడసాగాడు రాహుల్. యథాలాపంగా చూస్తున్నట్లున్నది గాని అతడు ఆ ఇంటి ఆవరణలో ప్రతి అంగుళాన్ని అతి దగ్గరగా, క్లియర్గా, తీవ్రంగా చూస్తున్నాడు, చూడగలుగుతున్నాడు. ఇంతలో అక్కడికి డి శాటో కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగారు మిస్టర్ అండ్ మిసెస్ దేశాయ్. మిసెస్ దేశాయ్ ఆ కుటుంబానికి అతి సన్నిహితురాలిగా అనిపించే విధంగా మిసెస్ క్రిస్టఫర్ని కౌగిలించుకుంది వెళ్లగానే. ఆయన భార్య స్మిత భుజం మీద తలవాల్చి ఏడుస్తోంది. ఓదారుస్తోంది స్మితా దేశాయ్. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఏదో చేస్తున్నాడు దేశాయ్. వాళ్ళిద్దరూ ఆమెకి దగ్గరగా కూర్చుని ఏదో చెప్తున్నారు. చూస్తున్న రాహుల్ కనుబొమలు ముడిపడ్డాయి. దేశాయ్కి క్రిస్టఫర్కి ఇంత సన్నిహిత పరిచయం ఉందా అన్నాడు లోగొంతుకతో. వాళ్ళిద్దరూ పేరున్న శాస్త్రవేత్తలు, పైగా ఎదురెదురుగా ఉన్న కాలనీల్లోని వాళ్ళు, పరిచయం లేకుండా ఎలా ఉంటుంది అని అన్నది స్వీయ. రాహుల్ ఇంకో విషయం కూడా గ్రహించాడు. స్మితా దేశాయ్ గర్భవతి. మిసెస్ క్రిస్టఫర్ని ఓదారుస్తూ ఆమె చాలా సమయం గడిపింది అక్కడ. భోజనాలయ్యాయి. ఇద్దరూ చేతులు కడుక్కొని కూర్చున్నారు. అప్పటికి 3 దాటి 4 అవుతోంది సమయం. స్మితా దేశాయ్ వాళ్ళు అప్పుడే వెళ్లే సూచనలేవి కనబడలేదు. స్వీయ లేచి వెడదామా అంది. రాహుల్ ప్లేట్లో డబ్బు పెట్టేసి బయటకొచ్చాడు. కారెక్కుతూ ఒకసారి పరిసరాలు చూశాడు. అనుమానించదగ్గ ఆకారాలేవీ లేవక్కడ. స్టార్ట్ చేస్తూ ఎక్కడికి అన్నాడు రాహుల్. మా ఇంటికి అంది స్వీయ.
బాస్ని కలవాలి నేను, ముందు అక్కడికి వెడదాం అన్నాడు రాహుల్. వద్దు, క్రిస్టఫర్ మరణం విషయంలో నేను మీకు ఒక క్లూ ఇస్తానిప్పుడు అంది స్వీయ. ఎక్కడో ఆలోచిస్తూ రాహుల్ మరేమీ తర్కించకుండా నేరుగా కారును తెచ్చి స్వీయ ఇంటి ముందు ఆపాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ స్వీయ లోపలికి వెళ్ళింది. 2 నిమిషాలకి ఒక ఫైల్ తీసుకుని వచ్చింది రాహుల్ దగ్గరికి. అది అతడి చేతికి ఇచ్చి చూడండి అంది. అది శంకర్ నారాయణ్ డెత్కి సంబంధించిన ఫైల్. స్వీయ రాహుల్కి ఎదురుగా కూర్చుంటూ, నేను మీకు ఇప్పుడు సరిగ్గా 7 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన చెప్పబోతున్నాను అంది. రాహుల్ ఆ ఫైల్ తెరిచాడు. అందులో ఉన్న శంకర్ నారాయణ్ ఫోటో చూసి ఒకసారి తలెత్తి స్వీయ వైపు చూశాడు. చాలా దగ్గరి పోలికలున్నాయి ఇద్దరిలో. బహుశా స్వీయ తండ్రి కావచ్చనుకున్నాడు రాహుల్. అయినా ఈ సిచ్యుయేషన్లో ఆమె తన తండ్రి మరణం ఎందుకు చెప్తున్నట్లు? క్రిస్టఫర్ మరణం ఆమెకేదో గుర్తుకు తెచ్చి ఉండాలి అనుకుంటూ, చెప్పండి అన్నాడు రాహుల్ ఫైల్లో ఉన్న డాక్టర్ రిపోర్ట్లు చూస్తూ. స్వీయ మనసు 7 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం తుప్పరగా జల్లు పడుతోంది. టాల్స్టాయ్ మార్గ్ దగ్గర బస్ స్టాప్. రోడ్డుకి అటువైపు ఉన్న గుల్మొహర్ చెట్లు గాలి కదలికలకి పూలు వెదజల్లుతున్నాయి. రోడ్లన్నీ తడితడిగా ఉన్నాయి. ఆఫీసులు వదలటంతో వచ్చేపోయే జనంతో, బస్సులతో, కార్లతో చాలా రద్దీగా ఉంది. వృద్ధులు, మధ్య వయస్కులు గొడుగులు వేసుకుని నడుస్తున్నారు. ఆ బస్ స్టాప్లో సిమెంట్ బెంచ్ పక్కగా ఓ మూల నిలబడి ఉన్నాడు శంకర్ నారాయణ్. అతడక్కడ అప్పటికి 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నాడు. తనకు అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందిస్తానని ఆ మనిషి చెప్పిన సమయం దాటిపోయినా రాకపోవడంతో అసహనంగా అటు ఇటు చూస్తున్నాడు. మెడ మీద ఏదో పట్టంతో చేతితో తాకి చూశాడు. మెత్తగా తగిలింది. తీసి చూశాడు. గుల్మొహర్ పువ్వు. చూసి కింద పడేసి ఆగుతున్న బస్సుల వైపు చూడసాగాడు, తను వెయిట్ చేస్తున్న మనిషి కోసం. ఇంతలో, సార్, హాంకాంగ్ బ్యాంక్కి వెళ్లే బస్సు వెళ్ళిపోయిందా అని హిందీలో అడిగారెవరో. అదే ప్రశ్న మరోసారి, ఈసారి ఆంగ్లంలో. సార్, దయచేసి క్షమించి చెప్తారా, హాంకాంగ్ బ్యాంక్ వైపు వెళ్లే బస్సు వచ్చిందా? శంకర్ నారాయణ్కి వినిపించింది ఆ ప్రశ్న. వెనక నుండి వచ్చిందది. వెనక్కి తిరిగి చూశాడు. వృద్ధుడు వణికిపోతున్నాడు. అతడు వేసుకున్న కోట్ చలిని ఆపలేకపోతోంది. గొడుగు వేసుకోవటానికి వణికే చేతులతో ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి అతడి వైపు చూసి, నాకు తెలియదు అన్నాడు శంకర్ నారాయణ్. తిరిగి తన దృష్టి రోడ్డు మీదికి మళ్లించాడు. ఉన్నట్టుండి మెడ మీద మళ్లీ ఏదో పడినట్లయింది. విసురుగా చేయి చాచి మళ్లీ పడ్డ పువ్వుని తీయబోయాడు. కానీ పువ్వు చేతికి తగలేదు. చేయి చాచి కాలర్ కిందికి పోనిచ్చి మెడ మీద చేత్తో రాశాడు. చీమ కుట్టినట్టుగా, చురుక్కుమన్నట్టుగా, మంటగా అనిపించడంతో గట్టిగా రాస్తూ వెనక్కి చూశాడు. వృద్ధుడు గొడుగు వేసుకుని గొడుక్కుంటున్నాడు. ఈ బస్సు ఇప్పట్లో వచ్చేది లేదు. ఈ లోపల మందులైనా కొనుక్కుంటాను అంటూ మెల్లిగా రోడ్ క్రాస్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ వైపు నడిచాడు. అక్కడే 2 మెడికల్ షాపులున్నాయి. మరికొద్ది క్షణాలు గడిచాయి. కళ్ళు తిరుగుతున్నట్టుగా, కాళ్ళు చచ్చుబడిపోతున్నట్లుగా అనిపించింది. నిలబడేందుకు కూడా ఓపిక లేనంత నిస్సత్తువ క్షణంలో ఆవరించింది అతడిని. యోగాసనాలు చేసిన దారుఢ్యమైన శరీరం తనది. మంచి ఆరోగ్యంతో 45 దాటుతున్నా ఇంకా యువకుడిలా కనిపిస్తావంటారంతా. అలాంటిది ఈ నిస్సత్తువ ఏమిటి? కళ్ల ముందు చీకటి వలయాలుగా తిరుగుతోంది. నిలబడలేనట్లు తూలి పడబోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో వచ్చాడు సలీం, తను వెయిట్ చేస్తున్న వ్యక్తి. పడబోతున్న అతడిని పట్టుకుని టాక్సీ పిలిచి ఎక్కించి హాస్పిటల్కి పోనిమ్మన్నాడు. సలీంని గుర్తించాడు శంకర్ నారాయణ్. నువ్వు వెళ్ళిన పనేమైంది అడిగాడు ఎలాగో గొంతు పెగుల్చుకుంటూ. నేను వెళ్ళిన పనైంది గాని నీకేమిటి? ఏం జరిగింది? ఎందుకిలా అయిపోతున్నావు? ఏమన్నా బయట తిన్నావా అడిగాడు సలీం. ఏం లేదు, మామూలుగా నీకు చెప్పినట్లుగా ఇక్కడే నిలబడ్డాను. 2 గంటలయ్యింది. అయితే ఇక్కడే ఏదైనా హోటల్కి ఎవరైనా తీసుకెళ్లారా? సిగరెట్ ఆఫర్ చేశారా? డ్రింక్ ఏమైనా తాగారా? నో, ఏమీ తినలేదు, తాగలేదు అంటూ ఒక్క సెకండ్ ఆగి, అవును, బస్టాప్లో ఒక ముసలివాడు నన్ను పలకరించాడు. ఆ తర్వాత కాసేపటికి అంటూ తన శరీరంలో వచ్చిన మార్పులు చెప్పాడు. ఇంతలో హాస్పిటల్ వచ్చింది. డాక్టర్ అతన్ని టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఏదో ఇవ్వబోతూ ఒకసారి అతడిని ఆశ్చర్యంగా చెయ్యి పట్టుకుని చూసి ఇంజెక్షన్ అవతల పెట్టి, ఇక ఇది అనవసరం, హీఈస్ డెడ్. సడన్ గా రక్త ప్రసరణ ఆగి రక్తం గడ్డకట్టి హార్ట్ చోక్ అయిందని సర్టిఫికెట్ ఇచ్చారు డాక్టర్లు. అలా నాన్నగారి శవాన్ని ఇంటికి తెచ్చి జరిగిందంతా చెప్పాడు సలీం. ఆ తర్వాత 6 నెలలకే అతడి యాక్సిడెంట్లో పోయాడు అంది స్వీయ.
ఆమె చెంపల మీదుగా కారుతున్నాయి కన్నీళ్లు. ఆమె చెక్కిలిపై కారే కన్నీటిని తుడిచేందుకు ఆవేశంగా ముందుకు రాబోయిన చేతులు వివేకం హెచ్చరించడంతో ఫైల్ని గట్టిగా పట్టుకున్నాయి. సారీ, వెరీ సారీ స్వియా, ఈరోజు మీ మనస్సు బాగా బాధపడుతోంది. ఫర్గెట్ ఇట్ అంటూ క్రిస్టఫర్ మరణం యాదృచ్ఛికం అవునో కాదో తేల్చుకుని మళ్లీ కలుస్తాను. నేనిప్పుడు భట్టాచార్య దగ్గరికి వెడుతున్నాను. బాయ్. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి అంటూ లేచి వెళ్ళిపోయాడు రాహుల్. అరగంటలో అతడి బ్లూ బర్డ్ భట్టాచార్య ఇంటి ముందు ఆగింది. లోపలికి వచ్చిన అతడిని చూసి, ఎక్కడున్నావు ఇంతసేపు? చిరాగ్గా అడిగాడు ఆయన. స్వీయ తన ఫాదర్ డెత్ గురించి చెప్తుంటే వింటున్నాను అన్నాడు రాహుల్. తన ఫాదర్ డెత్ గురించి ఇప్పుడెందుకు? నొసలు ముడి వేస్తూ అడిగాడు భట్టాచార్య. రాహుల్ సోఫాలో కొద్దిగా వెనక్కి వాలుతూ, డాక్టర్ క్రిస్టఫర్ చావు, శంకర్ నారాయణ చావు ఒకేలా ఉన్నాయేమోనని అనుమానం. అంటే? ప్రశ్నార్థకంగా అడిగాడాయన. క్రిస్టఫర్ మరణం హత్య అనుకుంటున్నాను. నాకు ఈ లోపల క్రిస్టఫర్ డెత్ రిపోర్ట్ తెప్పించండి అన్నాడు రాహుల్. పనుంది సార్, నేను వెడతాను అంటూ లేచి బయటికొచ్చాడు రాహుల్. ఆ మాట అన్నాడంటే అతడు క్రిస్టఫర్ పని మీదే ఉంటాడని అర్థమైంది భట్టాచార్యకి. తన ఎంపిక సరైందన్న తృప్తితో ఆయన పెదవులపై చిరునవ్వు మెరిసింది. క్రిస్టఫర్ చనిపోయిన మర్నాడు అర్ధరాత్రి దాటింది. 1 గంట కావచ్చింది. రోడ్డు నిర్మానుష్యంగా, పరిసరాలు నిశ్శబ్దంగా, శ్మశానం వైరాగ్యంలా నిరామయంగా ఉంది. ప్రకృతి ఆదమర్చి నిద్రపోతున్న వేళ. సమాధుల వెనక నుండి కూర్చున్న 2 ఆకారాలు లేచి మెల్లిగా కదిలి ముందుకొచ్చాయి. సమాధులను పరీక్షగా చూస్తూ నడుస్తున్నాడు ముందున్న వ్యక్తి. 10 నిమిషాలు వెతికాక ఒకచోట ఆగాడతడు. రెండవ వ్యక్తి మట్టిని తవ్వి చేతులతో గబగబా అంతా యువతలకి తీశాడు. క్రాస్ వేసి ఉన్న కెఫిన్ కనిపించింది. జేబులో నుండి స్క్రూ డ్రైవర్ తీసి కెఫిన్ అంచుల దగ్గర లోపలి వైపుకు నెడుతూ 2 నిమిషాల్లో లూజ్ చేశాడు కొద్దిగా. మొదటి వ్యక్తి నెయిల్ రిమూవర్ అందించాడు. కెఫిన్ బాక్స్ మీద కొట్టి ఉన్న నెయిల్స్ని రిమూవర్ సహాయంతో గబగబా లాగేసి పక్కన పెట్టాడు. కెఫిన్ ఓపెన్ చేశాడు. గుప్పున సెంటు పరిమళాలు ఆ ప్రాంతమంతా అలుముకున్నాయి. ఘాటైన ఆ సెంట్స్కి దగ్గొచ్చింది అతడికి. అతి ప్రయత్నం మీద ఆపుకుని లోపల నుండి శవాన్ని మెల్లిగా పైకి తీశాడు. మొదటి వ్యక్తి శవాన్ని అందుకుని భుజాన వేసుకుని, త్వరగా పని పూర్తి చేయి అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ సమాధుల వెనక్గా ఉన్న చీకట్లో కలిసిపోయాడు. కెఫిన్ మూతది వేసి నెయిల్స్ కొట్టి మట్టిని దాని నిండా పోసి యథాప్రకారంగా దాన్ని ఎత్తుగా చిన్న మట్టి దిబ్బలాగా వచ్చేటట్లు చేసి లేచి చేతులు దులుపుకుని క్రోచా నెయిల్ రిమూవర్ తీసుకుని పెద్ద పెద్ద అంగలతో సమాధుల వెనక్కి వెళ్ళాడు. చీకటి రంగులో ఉన్న కారు దగ్గర అతడి కోసం వెయిట్ చేస్తున్నాడు మొదటి వ్యక్తి. శవం బ్యాక్ సీట్లో పడుకోబెట్టబడి ఉంది. రెండవ వ్యక్తి ఎక్కాక కార్ స్టార్ట్ అయింది. 20 నిమిషాల తర్వాత ఓ ఇంటి ముందు ఆగింది కారు. డాక్టర్ అర్నాల్డ్ అన్న నేమ్ బోర్డు చూసి కాలింగ్ బెల్ నొక్కాడు మొదటి వ్యక్తి. 1 నిమిషం గడిచింది. ఎవరూ వస్తున్న అలికిడి లేదు అన్నాడు వై. కాసేపు ఆగుదాం, నిద్రలో ఉన్నాడేమో అన్నాడు రాహుల్ భుజం మీద శవాన్ని సరిచేసుకుంటూ. ఈసారి 1/2 నిమిషం సేపు ఆగకుండా కాలింగ్ బెల్ మీద వేలు పెట్టి నొక్కి ఉంచాడు వై. ఎవరో వస్తున్న సూచనగా కారిడార్లో పెద్ద లైటు వెలిగింది. తలుపు తీశారు. ఎదురుగా డాక్టర్ అర్నాల్డ్. కనుబొమ్మలు ముడిచి, ఎవరు మీరు? ఏమైంది అతడికి అని అడిగాడు. డాక్టర్ని లోపలికి నెట్టుకుంటూ వెళ్ళి మెల్లిగా ఏదో చెప్పాడు వై. ఒకసారి వై వైపు చూసి, సారీ, మీరనుకోలేదు, లోపలికి రండి అన్నాడు డాక్టర్. డాక్టర్ అర్నాల్డ్ క్లినిక్, ఇల్లు ఒకే చోట ఉన్నాయి. మేధావంతుడైన డాక్టర్గా గొప్ప పేరుంది. బాదరబందీ లేని బ్రహ్మచారి. నిగూఢంగా ఉంచవలసిన కొన్ని కేసుల్లో తరచుగా గూఢచారి శాఖకి సహాయపడుతుంటాడు. రాహుల్ లోపలికొచ్చి తలుపులు వేసి క్రిస్టఫర్ శవాన్ని మోసుకుంటూ లోపలికొచ్చాడు. అక్కడ బల్ల ఉంది, దాని మీద పడుకోబెట్టాడు. శవం మీద నుండి వస్తున్న సుగంధానికి ఆశ్చర్యపోతూ ఇద్దరినీ చూశాడు. కంప్లైంట్ ఏమిటి అడిగాడు డాక్టర్. రాహుల్ జరిగిందంతా చెప్పాడు. డాక్టర్ శవాన్ని పరీక్షగా 2 నిమిషాలు చూసి, లోపలికి తీసిరండి అతన్ని అన్నాడు. రాహుల్ ఆ శవాన్ని తీసుకుని డాక్టర్ చూపిన ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడుకోబెట్టాడు. శవం వంటి మీద దుస్తులన్నీ తొలగించాడు డాక్టర్. టెస్ట్ ల్యాంప్ సహాయంతోనూ 50 మ్యాగ్నిఫైర్తోనూ అతడి శరీరంలోని ప్రతి అణువుని పరీక్షగా చూడసాగాడు. డాక్టర్, ఇతడు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు. దారిలో ఆ విధంగా అవయవాలు చచ్చుబడినాయి. ఇంకొకటి గమనించారా? ఇతడు బాగా వ్యాయామాలు చేసిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళకి గుండె జబ్బులు రావటం అరుదు. హార్ట్ చోక్ కావటం అసంభవమేమోనని నా అనుమానం
అన్నాడు రాహుల్. బ్లడ్తో కాన్సన్ట్రేటెడ్ పాయిజన్ కలిస్తేనే అంత ఆకస్మిక చావు సంభవం. కానీ అటువంటి అవకాశం ఎక్కడా కనబడటం లేదు అన్నాడు పరీక్షిస్తూ అర్నాల్డ్. ముందువైపు పరీక్షగా చూశాక శవాన్ని బోర్లా పడుకోబెట్టాడు డాక్టర్. అతడి వీపు మెడ పరీక్షగా చూడసాగాడు. బయటికి ఎక్స్పోజ్ అయ్యే శరీరాన్ని మరింత జాగ్రత్తగా మళ్లీ పరిశీలిస్తున్నాడు. అప్పుడు కనిపించింది అతడికి మెడ మీద పెసరగించంత బొబ్బ. సహజంగా చీమ కుట్టినా అటువంటి దద్దుర్లాంటిదే అవుతుంది. కానీ ఈ బొబ్బ మీద మట్టుకు నల్లని స్పాట్ ఒకటి ఉంది. అదేమిటో ఓపెన్ చేస్తే గానీ తెలియదు. డాక్టర్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాడు. ఇది చూసారా, ఈ బ్లాక్ స్పాట్ ఏమిటో తేల్చాలి అన్నాడు డాక్టర్. సహజంగా ఆపరేషన్కి స్టెరిలైజ్డ్ చేసినవి ఉపయోగిస్తారు. ఇది డెడ్ బాడీ కాబట్టి ఆ అవసరం లేదనుకున్నాడు ఆయన. ఆ బొబ్బ ఉన్న భాగం వరకు 1 అంగుళం లోతున డీప్గా కట్ చేసి ఎనలైజేషన్ గ్లాస్ మీద ఉంచి పరీక్షించసాగాడు అర్నాల్డ్. ఆ కొద్ది మాంసపు ముక్కలో కనిపిస్తోంది నల్లనిదేదో. అతి క్లిష్టతతో అతి లాఘవంగా అత్యంత ప్రయత్నం మీద నల్లగా అగుపిస్తున్న దాన్ని తీసి మైక్రోస్కోప్ స్క్రీన్ మీదుంచి రిలీఫ్గా రాహుల్ వైపు చూశాడు డాక్టర్. డాక్టర్ ప్రావీణ్యతని కళ్ళతోనే ప్రశంసించాడు రాహుల్. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు డాక్టర్. 5 నిమిషాల్లో 3 కప్పులతో పొగ కక్కుతున్న టీ తీసుకొచ్చి తీసుకోండి అన్నాడు. ఆ బ్లాక్ ఆబ్జెక్ట్ ఏమిటో తెలిస్తే అతడు ఎలా చనిపోయింది తెలియవచ్చేమో అన్నాడు డాక్టర్ టీ తాగుతూ. అవును అన్నాడు రాహుల్. ముగ్గురు దాని గురించి ఆలోచిస్తూ టీ తాగారు. ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టి తిరిగి మైక్రోస్కోప్ స్క్రీన్ మీదున్న పదార్థాన్ని పరీక్షించసాగాడు. అతి జాగ్రత్తగా మైక్రో ట్వీజర్ సహాయంతో దాన్ని తీసి మైక్రోస్కోప్ లెన్స్ మీద అడ్జస్ట్ చేశాడు డాక్టర్. అప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక పెల్లెట్. 2 నిమిషాలు దాన్ని తీక్షణంగా పరిశీలించి మిస్టర్ క్రిస్టఫర్ మరణానికి కారణం ఇదే అన్నాడు డాక్టర్. దీన్ని మీరు మైక్రోబయాలజిస్ట్కి చూపించండి. ఏమైనా దీని గురించి వివరాలు తెలియవచ్చు. నాకు ఈ పెల్లెట్ గురించి ఏమీ అంతుపట్టడం లేదు. ఓకే డాక్టర్, అలాగే చేస్తాం అంటూ రాహుల్ వైపు చూశాడు. డాక్టర్, మరి ఈ డెడ్ బాడీకి ఆ కోసిన చోట కుట్లేమైనా వేస్తారా? ఎందుకంటే మళ్ళీ దీన్ని యథాస్థానంలోకి చేర్చాలి కదా మేం. ఓకే, అదంతసేపు, నిమిషం పని అంటూ డాక్టర్ 4 స్టిచెస్ చేశాడు. బట్టలు తొడిగాడు. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ బయటికి నడిచాడు రాహుల్. పెల్లెట్ను ఒక సేఫ్టీ బాక్స్లో పెట్టి జేబులో పెట్టుకుని బయటికి నడిచాడు. శవాన్ని భుజాన వేసుకొచ్చి కారులో వెనక సీట్లో పడుకోబెట్టి కూర్చున్నాడు. 15 గంటలో కారు శ్మశానం వెనకగా ఉన్న చెట్ల తోపులో ఆగింది. అటూ ఇటూ చూసి దిగారు. శవాన్ని భుజాన వేసుకుని సమాధులు దాటుకుంటూ గొయ్యి దగ్గరకు వచ్చారు. పైపైన కప్పిన మట్టిని తీసేశారు. కెఫే డోర్ తెరిచి క్రిస్టఫర్ శవాన్ని లోపల ఉంచి డోర్ వేసి మేకులు కొట్టేశారు. పైన మట్టి అంతా పోసి బాగా కప్పి పెట్టారు. తిరిగొచ్చి కారెక్కారు. చల్లటి గాలి మంచుతో తడిసి శరీరాన్ని జలధరింపజేస్తోంది. ఈ చలితో ఇంత రాత్రి వేళ ఆ మైక్రోబయాలజిస్ట్ దగ్గరికేం పోతాం? తెల్లవారాక వెళ్ళి కనుక్కుందాం అన్నాడు డ్రైవ్ చేస్తూ. సరే, నేరుగా ఇంటికి పోని అన్నాడు రాహుల్ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటూ. నేరుగా రాహుల్ ఇంటి ముందాగింది కారు. తెల్లవారి 9 గంటలకు ఫ్రెష్గా తయారై బయటకు వచ్చారిద్దరు. అరగంట ప్రయాణం చేసిన తర్వాత మైక్రోబయాలజిస్ట్ని కలిశారు. అతడికి క్రిస్టఫర్ శవంలో దొరికిన బ్లాక్ పెల్లెట్ చూపించి దాని వివరాలు అరగంటలో తెలియజేయమని చెప్పారు. కరెక్ట్గా అరగంట తర్వాత అతడు రాహుల్ని లోపలికి పిలిచి, ఇది కెమికల్ కాదు, ఏదో ప్లాంట్కి సంబంధించిందని నా అనుమానం. మీరు దీన్ని ప్లాంట్ పాథాలజిస్ట్కి చూపిస్తే మీకు సరైన వివరాలు దొరకవచ్చు అన్నాడు. అతడికి థ్యాంక్స్ చెప్పి ప్లాంట్ పాథాలజిస్ట్ని కలిసి పెల్లెట్ ఇచ్చి దాని వివరాలు తెలుసుకుని చెప్పమన్నారు. 1 గంట గడిచాక పాథాలజిస్ట్ చెప్పిన వివరాలు విని ఆశ్చర్యపోయారిద్దరు. ఈ ప్యాలెట్లో ఉపయోగించిన లిక్విడ్ కెమికల్స్కి సంబంధించింది కాదు, ఇది ప్లాంట్కి చెందిందే. కానీ ఇది ఆఫ్రికా అడవుల్లో దొరికే చెట్టుకి సంబంధించింది. మీకు ఇక్కడెలా తటస్థించింది అడిగాడు పాథాలజిస్ట్. రాహుల్ మొహాలు చూసుకున్నారు. ఈ విషయం తర్వాత చెప్తాం కానీ ముందు దీని వివరాలు చెప్పండి సార్ అడిగాడు పాథాలజిస్ట్ పెల్లెట్ వైపు చూస్తూ, ఇది చాలా అద్భుతమైన తయారీ, చతురస్రంగా ఉంది కదా, ఇదేమిటనుకుంటున్నారు? ఇదొక ట్యాంక్. దీనికి 4 వైపులా ఉన్న ఓపెనింగ్స్ చూసారా, చాలా షార్ప్గా ఉన్నాయి. దీనిలో ఉంచిన లిక్విడ్ అతి ఫోర్స్తో ఉపయోగించినప్పుడు ఈ పెల్లెట్ శరీరంలోకి గుచ్చుకుపోయి 4 వైపులా ఉన్న
ఈ ఓపెనింగ్స్లో ఎటైనా శరీరం లోపలికి వెళ్ళిపోతుంది. ఇది శరీరంలోకి పోగానే ఏదో కుట్టినట్లయి ఆ ప్రదేశంలో రుద్దుతారు. ఆ ప్రెషర్కి ట్యాంకులోని లిక్విడ్ కొద్ది కొద్దిగా బ్లడ్లో కలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనిషి అతి తక్కువ సమయంలో మరణిస్తాడు. అంత పవర్ఫుల్ పాయిజనా ఇది? అడిగాడు వై. అవును, చాలా ప్రమాదకరమైంది. ఆఫ్రికా అడవుల్లోనే అతి రేర్గా కనిపిస్తాయి. కొన్ని అడవి ఆముదపు మొక్కలు, ఆ ఆముదపు మొక్కలు విత్తనం మధ్యభాగం నుండి తీసిన చిక్కటి లిక్విడ్ ఇందులో ఉపయోగించారు. ఎంత విచిత్రమైన మొక్క! మన దేశంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు కూడా ఆముదం తలకి వంటికి రాస్తారు. ఆహారం జీర్ణం కావటానికి తాగించేవాళ్లు కూడా. అంత ఉపయోగాన్ని కలిగించే నిరపాయకరమైన ఆ ఆముదపు గింజ ఇంత విషపూరితమంటే నమ్మలేకపోతున్నా. మీరు చెప్తోంది మన దేశంలో ఆముదపు గింజల గురించి, కానీ ఈ ఆముదపు గింజల్లాంటివి కాదు. కేవలం ఆఫ్రికా అడవుల్లో మట్టుకే దొరుకుతాయి. వీటిని వైల్డ్ క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ అంటారు. ఇవి మాత్రమే మనిషి ప్రాణాన్ని తీస్తాయి, కానీ అన్ని ఆముదపు విత్తనాలు కాదు. తమ సందేహాన్ని తీర్చాడు ప్యాథాలజిస్ట్. ఇద్దరు అతడికి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు. కారు నేరుగా భట్టాచార్య ఆఫీస్ ముందు ఆగింది. అప్పుడు సమయం 5 గంటలు దాటింది. లోపలికొచ్చి విష్ చేసి ఆయనకెదురుగా కూర్చుంటూ, క్రిస్టఫర్ హత్య చేయబడ్డాడు అన్నాడు రాహుల్. భట్టాచార్య అతడి వైపు చూసి, ఎట్లా అన్నాడు. తన జేబులో బాక్స్ తీసి ఆయన ముందు పెట్టి దాని మూత తీసి, ఈ పెల్లెట్తో చంపబడ్డాడు అన్నాడు. పెల్లెట్? ఏమిటిది? ఎలా కనుక్కున్నారు దీన్ని? అడిగాడు ఆయన. మొత్తం కథంతా చెప్పాడు రాహుల్. భట్టాచార్య మొహంలో ఆందోళన, బాధ తొంగి చూశాయి. ఆయన ఒక్క క్షణం ఆలోచించి, అవును, నాకిప్పుడు గుర్తుకొస్తోంది. ఇది నేనెప్పుడో విన్నాను. ఇది బయోలాజికల్ వార్స్లో ఉపయోగిస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేయబడి ఇలాంటి పనులకే ఉపయోగించబడే పెన్నులు, సిగరెట్ లైటర్స్, గొడుగులు ఉంటాయి. వీటి ద్వారా మనిషి శరీరంలోకి ఈ విషపు పెల్లెట్ పంపించవచ్చు. సో క్రిస్టఫర్ని ఈ విధంగా హత్య చేశారన్నమాట. ఒక మేధావి అయిన సైంటిస్ట్ని మనం కోల్పోయాం. ఈ ఘాతకానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గులని పట్టి ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత మనది. ఇంకా ఏదో అంటున్నాడు భట్టాచార్య. రాహుల్ ఆయన చివరి మాటలు వినటం లేదు. అతడి ఆలోచనలు క్రిస్టఫర్ మీదున్నాయి. క్రిస్టఫర్ ఫార్ములా పేపర్స్ తెస్తున్నట్లు ఎవరికి తెలుసు? అది చాలా టాప్ సీక్రెట్ విషయం. అతడింట్లోనే అతడికి శత్రువులున్నారా, లేక బయట శత్రువులు ఎవరైనా పసిగట్టారా, లేదా క్రిస్టఫర్ తానే ఈ విషయం గురించి ఎవరితోనైనా డిస్కస్ చేశాడా? ఒకవేళ ఆ వ్యక్తి తనకంటే గొప్ప శాస్త్రవేత్త, గొప్ప అధికారి, అతి నిగూఢంగా ఉంచబడే వ్యక్తి కావాలి. మన దేశంలో అతి కీలకమైన పొజిషన్లో ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు? ఒక్క క్షణం అతడి కళ్ల ముందు ప్రపంచ ఖ్యాతి పొందిన సైంటిస్టుల పేర్లు మెదిలాయి. వారిలో ఇండియాకు చెందిన ప్రముఖ వ్యక్తి నితీంద్ర దేశాయ్ కూడా మెదిలాడు. అయితే దేశాయ్తో డిస్కస్ చేశాడా? దేశాయ్తో అంత సన్నిహిత సంబంధాలున్నాయా? లేకపోతే క్రిస్టఫర్ చనిపోయిన రోజు మిస్టర్ మిసెస్ దేశాయ్ ఇద్దరూ అంతసేపు అతడి కుటుంబాన్ని ఓదార్చుతూ గడిపేవారా? ఒకవేళ దేశాయ్తో డిస్కస్ చేశాడే అనుకుందాం. అతడి లాంటి మనిషి ఇంతటి దేశద్రోహానికి సాటి సైంటిస్టు మృతికి కారకుడవుతాడా అన్న ప్రశ్నలే, జవాబులు దొరకనివి. సడన్గా అతడి మనసులో ఎంటర్ అయింది ఓ విషయం. అది, వాడియా ఏమయ్యాడు? చివాన్ తీతి శవం పంపించాక వాడియా యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? వై వైపు తిరిగాడు రాహుల్. వాడియా గురించి ఎంక్వైరీ చేసి లేటెస్ట్ పొజిషన్ తెలియజేయి అన్నాడు. సరిగ్గా అదే సమయానికి బొంబాయిలో వాడియా డిసోజా, రిటైర్డ్ పోలీస్ కమిషనర్ దేశ్ పాండేలు ఉన్న అంబాసిడర్ వచ్చి బీచ్ దగ్గర ఉన్న పార్కింగ్ లాట్లో ఆగింది. ప్రెజెంట్ రియర్ అడ్మిరల్ దీపకర్ని కూతురు పెళ్లికి వస్తూ వాడియాని కూడా వెంటబెట్టుకొచ్చాడు డిసోజా. రిటర్న్ బ్యాకీలో అజంతా ఎల్లోరా దగ్గర టూరిస్టుల సౌకర్యం కోసం గెస్ట్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలని వాడియా ఉద్దేశం. అందుకోసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో కన్సల్ట్ చేయాలని డిసోజాతో కూడా బాంబే వచ్చాడు. డిసోజా రియల్ అడ్మిరల్గా ఉన్నప్పుడు బాంబే పోలీస్ కమిషనర్గా పనిచేసిన దేశ్ పాండే ఆ మ్యారేజీ ఫంక్షన్లో కలిశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులిద్దరూ కుటుంబ విషయాల దగ్గర నుండి కరెంటు పాలిటిక్స్ దాకా మాట్లాడుకున్నారు. ఫంక్షన్ అయ్యాక కమిషనర్ బలవంతం మీద అతడింట్లో ఆ రోజున్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక కమిషనర్ గారింటికి వచ్చారు. ఆయన ఇంట్లో మేడ మీద ఏసీ రూంలో కూర్చున్నారు ముగ్గురు. తాము ఉద్యోగాలు చేసేటప్పుడు జరిగిన సంఘటనలని పునశ్చరణ చేసుకుంటున్నారు మిత్రులిద్దరూ.
కొద్దిసేపు వారి సంభాషణ విన్నాక సడన్గా లేచాడు వాడియా. నేను 1 గంటలో వస్తాను. డిసోజా, మీరు మాట్లాడుతుండండి అన్నాడు. ఎక్కడికి అడిగారిద్దరు. డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీకి. 1 గంటలో తిరిగి వస్తాను అని బయటకు వచ్చేశాడు వాడియా. డిసోజా వాడియా వెళ్ళిన వైపే చూస్తూ, నిజంగా లక్షల్లో ఎన్నదగిన మనిషి. మన దేశం మీద, మన ప్రజల మీద ఎంత అభిమానమో. ఎల్లోరా చూడ్డానికి వచ్చే టూరిస్టులకు సరైన వసతి సౌకర్యాలు లేవట. అందుకని అక్కడ కొంత ల్యాండ్ తీసుకుని గెస్ట్ హౌస్గా కట్టేస్తాడట. టూరిస్టులు అందులో 3 రోజులు ఉచితంగా ఉండవచ్చుట. నువ్వు సర్టిఫై చేశాక చెప్పేదేముంది అన్నాడు దేశపాండే. డిసోజా పీస్ లవర్స్ ఫౌండేషన్ దాని యాక్టివిటీస్ గురించి విపులీకరించాడు. సమయం ఇట్టే గడిచిపోయింది. వాడియా వచ్చేశాడు. ఏమైంది వెళ్ళిన పని అడిగాడు డిసోజా. అయిపోయింది, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునే వచ్చాను అన్నాడు వాడియా. మీలాంటి వాళ్ళు తలపెడితే జరక్కపోవటం కూడానా అన్నాడు దేశపాండే. నవ్వాడు వాడియా కూర్చుంటూ. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత, నాకెందుకు ఇక్కడి సముద్రం చూడగానే అందులో స్నానం చేయాలనిపించింది. చాలా కాలమైంది సముద్ర స్నానం చేసి. సాయంకాలం అలా వెడదామా అన్నాడు వాడియా. డిసోజా నవ్వుతూ, బీచ్కైతే వస్తాం గాని మమ్మల్ని మట్టుకు సముద్ర స్నానం చేయమనకండి అన్నాడు. ఓకే, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చోండి, నేను కాసేపు స్విమ్ చేస్తాను అన్నాడు వాడియా రిలాక్సింగ్గా కూర్చుంటూ. కబుర్లతో టైం తెలియకుండా గడిచింది. సూర్యుడు పూర్తిగా పశ్చిమాద్రి వెనక్కి వెళ్ళిపోయాడు. ముగ్గురు కలిసి బీచ్కి బయలుదేరారు. కారు పార్కింగ్ లాట్లో ఆగింది. వాడియా బ్రీఫ్ కేస్ తీసుకుని ముందుకు నడిచాడు. రకరకాల వ్యక్తులతో బీచ్ హరివిల్లులా ఉంది. ఆడ మగ భేదం లేకుండా జంటలు జంటలుగా స్నానాలు చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. రంగురంగుల అంబ్రెల్లాల కింద వేసిన టేబుల్స్ ముందర జంటలుగా కూర్చుని హాట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు కొందరు. ఒక అంబ్రెల్లా కింద ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి చేరుకున్నారు ముగ్గురు కూర్చోగానే వెయిటర్ వచ్చి నిలబడ్డాడు. హాట్ డ్రింక్స్ తెమ్మన్నారు. అతడు వెళ్ళిపోయాడు. వాడియా లేచి డ్రెస్ విప్పి చైర్ మీద వేసి వాటర్ ప్రూఫ్ క్యాప్ తలపై పెట్టుకుని వెడుతున్నాను అన్నాడు. డిసోజా కమిషనర్ సరేనన్నట్లు తలూపారు. వాడియా నీళ్లదాకా వెళ్లి నీళ్లలోకి దిగుతూ ఒడ్డున ఉన్న వాళ్ల వైపు చూసి చెయ్యూపాడు. డిసోజా చూస్తున్నట్లుగా తాను చెయ్యూపాడు. వాడియా నీళ్లలో వెలికిలా బోర్లా పడుతూ రకరకాలుగా స్విమ్ చేస్తూ దూరంగా వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాలు సముద్రం వైపు చూసి డిసోజా కమిషనర్ మళ్లీ కబుర్లలో పడిపోయారు. ఇంతలో హాట్ డ్రింక్స్ వచ్చాయి. సిప్ చేస్తూ మాట్లాడుకోసాగారు. అలా అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు గడిచింది. స్విమ్మింగ్ కని నీటిలోకి దిగిన వాడియా ఒడ్డుకు రాలేదు. క్రమేణా బీచ్ పలుచబడింది. డిసోజా గడియారం వైపు చూసుకున్నాడు. అరే, చాలా టైం అయింది, అప్పటికే 8 కావస్తోంది అన్నాడు. ఇతనేడి ఇంతసేపు స్విమ్ చేస్తాడా అన్నాడు దేశపాండే. డిసోజా టక్కున కుర్చీలోంచి లేచి, అవును గదు, వాడియా ఏడి అంటూ ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించాడు దేశపాండే. నీటికి దగ్గరగా వెళ్లి బిగ్గరగా వాడియా వాడియా అని పిలిచాడు. అతడి కేకలు విని కొందరు అతడి చుట్టూ మూగారు. వాట్ హ్యాపెండ్ సార్ అని అడిగారు. నా ఫ్రెండ్ స్విమ్ చేసేటందుకు వెళ్లి 2 గంటలు దాటింది, పైకి రాలేదు ఇంకా అన్నాడు డిసోజా. వెంటనే కొందరు నీటిలోకి దూకారు. మనం ఫోన్ చేసి వద్దాం రండి అంటూ దేశపాండే డిసోజా కలిసి గబగబా నడుచుకుంటూ బీచ్ కేర్ టేకర్ ఆఫీస్కి వెళ్లారు. అడ్మిరల్ డిసోజా బాంబే నావల్ కమాండ్కి చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ కృష్ణన్ కుట్టికి ఫోన్ చేసి 4 ఎక్స్పర్ట్ డ్రైవర్స్ని తీసుకుని బీచ్ కేర్ టేకర్ ఆఫీస్ దగ్గరికి వెంటనే రమ్మని చెప్పాడు. అడ్మిరల్ డిసోజా వైస్ అడ్మిరల్గా ఉన్నప్పుడు కృష్ణన్ కుట్టి రియర్ అడ్మిరల్గా ఉండేవాడు. ఆ చనువుతో వెంటనే తనని కూడా బయలుదేరి రమ్మని చెప్పగలిగాడు డిసోజా. దేశపాండే పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశాడు, వెంటనే రమ్మనమని. ఫోన్లు చేసి స్నేహితులిద్దరూ మళ్లీ నీళ్ల దగ్గరకు వచ్చారు. ఏమయ్యాడితడు? నొసలు ముడిచి అలా చూస్తుండిపోయారు దేశపాండే, డిసోజా. అరగంట గడిచింది. వైస్ అడ్మిరల్ కృష్ణన్ కుట్టి 2 జీపుల్లో డైవర్స్తో వచ్చేశాడు అక్కడికి. వాట్ హ్యాపెండ్ సార్ అడిగాడు డిసోజాతో కరచాలనం చేస్తూనే. మా ఫ్రెండ్ ఒకతను స్విమ్ చేయటానికని వెళ్ళి దాదాపు 2 గంటలు దాటింది, బయటకు రాలేదు ఇంకా అంటుండగానే వెతకడానికి వెళ్లిన వాళ్ళు వచ్చేశారు. నో సార్, ఎక్కడా కనిపించలేదు. దేశపాండే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పంపించాడు. డిసోజా వాడియా గురించి చెప్పాడు కృష్ణన్ కుట్టికి. డైవర్స్ 4 జట్లుగా విడిపోయి సముద్రంలోకి వెళ్లి గాలింపు ప్రారంభించారు. దేశపాండే, కృష్ణన్ కుట్టి పంజాబ్లోని అల్లర్లను గురించి మాట్లాడుకోసాగారు. డిసోజాకి వారి మాటలు చెవికెక్కడం లేదు. అతడి కళ్ల ముందు
నీటిలోకి వెళుతున్న వాడియానే మెదులుతున్నాడు. ఇంతసేపు మాటల్లో పడి అతడి విషయమే మర్చిపోయాడేమిటి? తన కళ్ల ముందే వాడియా అనంతమైన ఈ జలరాశిలో మునిగిపోయాడా? ఈ సాగర గర్భంలో కలిసిపోయాడా? ఈ విషయం తెలిస్తే సజనీష్ ఎంత బాధపడతారో. పీస్ లవర్స్ ఫౌండేషన్లో ఏ పదవి ఆశించకుండా నిస్వార్థంగా దాన్ని వెన్నెముకలా నిలబడి ఆర్థికంగా సాయం చేయబట్టే గదు ఆ సంస్థ పేరు తెచ్చుకుంటోంది. వాడియా ఎంత మంచి మనిషి, వెన్నెలాంటి హృదయం కదూ అతడిది. నిజమైన బుద్ధిస్ట్ మాంక్. టూరిస్టుల కోసం ప్రభుత్వం కల్పించిన వసతులు సరిగ్గా లేవని స్వంత ధనంతో వాళ్ల కోసం విశ్రాంతి భవనాలు నిర్మిస్తున్నాడే. ధనం ఎంతమందికి లేదు? దయార్థ హృదయం ఎందరికుంది? ఈ దేశంలో కోటీశ్వరులు ఎంతమంది లేరు? ఎవరైనా ఇలా కట్టించారా? కనీసం ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఎలాగో టిబెట్ నుండి వచ్చాడు, బుద్ధుడి జన్మభూమి పుణ్యభూమి అంటూ. ఈ పుణ్యభూమిలోనే చనిపోయి బుద్ధ భగవానుడిలో ఐక్యమైపోవటమే తన జీవితాశయం అనేవాడు. అలాగే నెరవేర్చుకున్నాడా? ఇంతలో ప్రెజెంట్ పోలీస్ కమిషనర్ ఆయన బలగంతో చేరుకున్నారు అక్కడికి. దేశపాండేకి షేక్ హ్యాండ్ ఇచ్చి వివరాలు తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైస్ అడ్మిరల్ కుట్టిని కూడా పలుకరించి అతడు డైవర్స్ ని సముద్రంలోకి గాలింపు కోసం పంపటాన్ని విని సరైన నిర్ణయం తీసుకున్నారు అన్నాడు ప్రెజెంట్ పోలీస్ కమిషనర్. 4 సెర్చ్ బోట్స్ ఫ్లడ్ లైట్స్ తో బయలుదేరాయి. ఆ రాత్రంతా వాడియా కోసం సెర్చ్ జరుగుతూనే ఉంది. చలిలో అక్కడ బీచ్ లోనే గడిపారంతా. వెళ్లిన 4 జట్లు తిరిగొచ్చాయి, బోట్స్ తిరిగొచ్చాయి. అంతా గాలించాను సార్, ఎక్కడా కనిపించలేదు. ఒకటే జరిగి ఉంటుంది. ఆయన తెలియక షార్క్ ఇన్ఫెస్డ్ ఏరియాలోకి వెళ్ళుండాలి అన్నారు వాళ్ళు. షార్క్ ఉండే వైపు బోట్స్ కూడా పోవు, అవి బోటునే గల్లంతు చేస్తాయి. అలాంటిది మనిషి కనిపిస్తే వదులుతాయా అన్నాడు వైస్ అడ్మిరల్ కుట్టి. అయితే వాడియా వచ్చి వచ్చి ఈ షార్క్ చేపల నోటనే పడ్డాడన్నమాట. అలా అనుకోగానే డిసోజా కళ్ళలో నీరు తిరిగాయి. తెల్లవారుజాముకి వాడియా మరణించినట్టు అధికారపూర్వకంగా డిక్లేర్ చేశారు. ఇటు వైస్ అడ్మిరల్ కృష్ణన్ కుట్టి, అటు పోలీస్ కమిషనర్లు ఇద్దరూ విట్నెస్ గా తీసుకోబడ్డారు. తెల్లవారేసరికి పేపర్లో వాడియా మరణ వార్త వచ్చేసింది. అతన్ని కనుక్కోవటానికి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు చర్యలు విపులీకరిస్తూ అతని మరణానికి సంతాపాన్ని, అతని కుటుంబానికి సానుభూతిని తెలియజేశాయి వివిధ పత్రికలు. ఢిల్లీలోని పీస్ లవర్స్ ఫౌండేషన్ కి ట్రంక్ కాల్ చేసి చెప్పాడు డిసోజా. కలకత్తా వెళ్లబోతున్న ఆచార్య సజనీష్ ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని బాంబే బయలుదేరుతున్నానని చెప్పాడు. టిబెట్లో ఉన్న వాడియా పిల్లలకి, బంధువులకి అతడి మరణం గురించి తెలియజేసే బాధ్యత సజనీష్కి అప్పగించారు డిసోజా. తెల్లవారి 7 అయ్యేసరికి ఢిల్లీ నుండి విడుదలయ్యే ప్రముఖ పత్రికలు అన్నీ స్పెషల్ ఎడిషన్స్ వేశాయి. వాడియా ఫోటో వేసి అతడి గొప్పదనాన్ని, అతడి సర్వీసెస్ ని అభివర్ణిస్తూ, అతడి మరణానికి చింతిస్తూ అతడి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేశాయి. అదే సమయంలో తన ఇంట్లో కాఫీ తాగుతూ ఏజెంట్ వైతో మాట్లాడుతున్నాడు రాహుల్. డిసోజాతో కలిసి ఏదో మ్యారేజ్ ఫంక్షన్ కోసం బాంబే వెళ్లాడు వాడియా. అతడు కానీ ఆ ఫౌండేషన్ వారు గాని చివాన్ తిథి శవం తమ దగ్గరకు వచ్చినందుకు కించిత్తు కూడా కంగారు కానీ, భయం కానీ, తొట్టుపాటు కానీ పడలేదు. చాలా క్యాజువల్ గా ఎక్కడికో పోబోయి పొరపాటున తన దగ్గరకు వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నట్లు బాగా నటించారు. చివాన్ తిథి శవాన్ని ఎక్కడో పారేయించుంటారు. సో వాడియా ధైర్యంగానే తిరుగుతున్నాడు అన్నాడు వై. ఇంత సడన్ గా ఢిల్లీ వదిలి వెళ్లటంలో వాడియా ఆంతర్యం ఏమై ఉంటుంది? కాఫీ సిప్ చేస్తూ ఆలోచించసాగాడు. ఇంతలో ఫోన్ మోగింది. వై తీసుకున్నాడు. అటు నుండి వినిపించిన కంఠాన్ని గుర్తుపట్టి అటెన్షన్లో నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. రాహుల్ ఆలోచనలోని బయటపడి ప్రశ్నార్థకంగా చూశాడు వై వైపు. ఫోన్లో వింటున్న సమాచారం వై ముఖంలో రంగుల్ని మార్చివేసింది. వాట్ హ్యాపెండ్ అన్నాడు రాహుల్ అది గమనించి. ఎస్ సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేసి వాడియా చనిపోయాట అన్నాడు వై. రాహుల్ పడుకున్న వాడల్లా లేచి కూర్చుని రియలీ అన్నాడు. బాంబే సముద్రంలో స్విమ్ చేస్తూ పోయాట అన్నాడు వై. రాహుల్ లేచి తయారవటానికి వెళ్లాడు జవాబు చెప్పకుండా. 10 నిమిషాల్లో అతడు డ్రెస్ చేసుకుని బయటకు వచ్చాడు. ఇద్దరూ కారులో భట్టాచార్య దగ్గరకు వచ్చారు. అప్పుడే వచ్చిన రకరకాల స్పెషల్ ఎడిషన్స్ వాళ్ళిద్దరి ముందు పడేసి వాడియా పోయాట అన్నారాయన. ఒక్కో పేపరు తీసి చదివారిద్దరు. ఆయన అటూ ఇటూ ఆ రూంలో అసహనంగా తిరుగుతూ ఆధారం దొరికినట్లే దొరికి జారిపోయింది అన్నారు ఒక్కసారిగా ఆగి. రాహుల్ పేపర్లన్నీ పూర్తిగా చదివి లేచి నిలబడుతూ నేనొకసారి బాంబే వెళ్ళొస్తాను సార్, నాకు అతని మరణం సహజంగా జరగలేదేమో అనిపిస్తోంది కూడా అన్నాడు.
నో, అది ఎవరి ముందు జరిగిందో తెలుసా? సీనియర్ పోలీస్ నావల్ ఆఫీసర్స్ ముందు. మనకు డౌట్ వచ్చే అవకాశం కూడా లేదక్కడ అన్నారాయన. ఏమో, నా మనసు ఎందుకో వాడియా ఇంత హఠాత్తుగా చనిపోయాడంటే నమ్మటం లేదు. స్వయంగా వెళ్ళి చూస్తాను అన్నాడతడు. ఓకే, నీ ఇష్టం, వెళ్ళిరా అన్నారాయన. అయితే నా వెంట అని ఆగాడు రాహుల్. స్వీయకి ఫీవర్, లీవ్లో ఉంది. వైకి ఇక్కడేం పనిలేదు, నీ వెంట వస్తాడు అన్నాడు భట్టాచార్య. రాహుల్ ఆయనకి వెడుతున్నామని చెప్పి బయటకు వచ్చాడు. వై అతన్ని అనుసరించి కారెక్కాడు. వాడియా మరణానికి విట్నెస్ గట్టిగా ఉంది. అడ్మిరల్ డిసోజా రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కాక ప్రెజెంట్ సీనియర్ నావల్ ఆఫీసర్స్, ప్రెజెంట్ పోలీస్ కమిషనర్ ధృవపరుస్తున్నారు. మరి తన మనస్సెందుకు వాడియా చనిపోలేదంటోంది? వాడియా నిజంగా చనిపోయాడా, లేక ఏదైనా ట్రిక్ ప్లే చేస్తున్నాడా? భిన్నత్వంలో ఏకత్వంలా రెండు విచిత్రమైన సంఘటనలు వెంటనే జరిగాయి. క్రిస్టోఫర్ వాడియాల మరణాలవి. ఇద్దరివి కూడా సహజంగా కనిపించడానికి ప్రయత్నించిన అసహజ మరణాలు. క్రిస్టోఫర్ హత్య చేయబడ్డాడు. అలాగే వాడియా కూడా హత్య చేయబడ్డాడా, లేక అతడు ప్రభుత్వ దృష్టిలో వచ్చాడని సజ్జనీష్ గాని మరొకరు గాని హత్య చేశారా? ప్రభుత్వ దృష్టిలోకి వచ్చానని ఇంతకాలం ఉన్న మంచి పేరు పోయి ఒక నేరస్తుడిగా నిలబడలేక తనే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇందులో ఏది జరిగుంటుంది? ఆలోచనలతో మెదడు వేడెక్కి మనసు చిరాగ్గా ఉంది. క్రిస్టోఫర్ చనిపోయిన రోజు నుండి ఈ క్షణం దాకా విశ్రాంతి, నిద్ర లేదు. అయినా అదేం పెద్ద కష్టంగా అనిపించడం లేదు అతడికి. కొన్ని క్షణాలు మనస్సుకి ప్రశాంతత కావాలనిపించింది. తనకు తెలియకుండానే అసంకల్పిత చర్యగా కారు స్వీయా ఇంటి ముందు ఆగింది. అది గమనించి రాహుల్ వైపు చూస్తూ కళ్ళెగరేశాడు. గంభీరంగా ఉన్న రాహుల్ మొహం చూసి మాట్లాడకుండా దిగాడు. ఎప్పుడూ హాల్లోనే ఎదురయ్యే స్వీయ కనిపించలేదు. తలుపు మీద చిన్నగా చప్పుడు చేశాడు రాహుల్. లోపలికి రండి, నీరసంగా వినిపించింది స్వీయ గొంతు. రాహుల్ లోపలి గదివైపు వచ్చాడు. హాల్కి కుడివైపుగా ఉన్న గదిలో మంచం మీద పడుకుని ఉంది స్వీయ. 3 రోజుల జ్వరానికే చాలా చిక్కిపోయినట్లు అనిపించింది అతడి కళ్ళకి. రాహుల్ని, వాయిని చూస్తూనే లేవటానికి ప్రయత్నించింది. వద్దు, లేవద్దు అంటూ కుర్చీ ఒకటి ఆమె మంచానికి దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు రాహుల్. చనువుగా ఆమె నుదిటిపై చెయ్యి పెట్టి చూశాడు. కొంచెం వెచ్చగా ఉంది. ఇప్పుడు తగ్గిపోయింది అంది స్వీయ. మీ నాన్నగారి జ్ఞాపకాలతో బాగా హర్ట్ అయినట్లుంది గదూ అడిగాడు రాహుల్. అవునన్నట్లు తల ఊపింది స్వీయ. కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి. 3 రోజులుగా జ్వరంతో ఉండి బాధపడుతూ నాకెందుకు కబురు చేయలేదు? క్రిస్టోఫర్ గొడవతో మీరు చాలా బిజీగా ఉండొచ్చు. మళ్ళీ నాదొక ఇబ్బంది ఏమోనని. ఇలాంటి స్థితిలో నీకేదైనా సాయపడటం నేను ఇబ్బందిగా అనుకుంటానా? నా ఉద్దేశం అది కాదు. లేక నా ఉనికి మీకంత అభ్యంతరకరంగా భరించలేనట్లుగా అనిపిస్తోందా? అదేం కాదు. కంగారుగా స్వీయ నుదుటి మీద ఉన్న రాహుల్ చేతిపై తన చెయ్యి వేసి, మీరు దగ్గరగా ఉంటే నాకెంతో నిశ్చింతగా ఉంటుంది. మనసుకెంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎలా చెప్పను? ఈ ప్రశ్నలు జవాబులు ఇద్దరూ పైకి చెప్పుకున్నవి కాదు, మనసుతో మాట్లాడుకున్నవి. తన చేతి మీదున్న ఆమె మెత్తని అరచేతిని 2 చేతులతో పట్టుకుని పరీక్షిస్తున్నట్టుగా కూర్చున్నాడు రాహుల్. 2 క్షణాలు అలాగే గడిచాయి. రాహుల్ మామూలు స్థితికి వచ్చేశాడు. అన్నట్లు వాడియా చనిపోయాట. నేను ఈ విషయం తెలుసుకోవటానికే బాంబే వెడుతున్నాను. ఈ స్థితిలో కూడా మీకో పని అప్పగించవలసి వస్తోంది అన్నాడు రాహుల్. చెప్పండి అంది స్వీయ. వాడియాకి పరిచయస్తులు, లేడీస్ ఉండే ఉంటారు. బాగా క్లోజ్గా ఉండే వాళ్ళెవరైనా తెలుసా మీకు? స్వీయ 2 క్షణాలు ఆలోచించి, క్యాబరే డాన్సర్ షీలా పథక్ అని ఒక ఆవిడ ఉంది. వాడియా తరచూ తన రూమ్కి ఆమెను పిలిపించుకుంటాడు. తను ఆమె దగ్గరికి ఎడుతుంటాడు. చాలా మంది స్త్రీలతో అతడికి సంబంధాలున్నా షీలా పథక్ అతడికి సన్నిహితురాలు అంది. గుడ్. అయితే రేపటి నుండి క్రిసెంట్ మూన్కి వెడుతున్నారుగా. షీలా పథక్ యాక్టివిటీస్ ఎలా ఉంది? ముఖ్యంగా ఆమె మూడ్స్. వాడియా మరణానికి బాధపడుతోందా? ఆమెకి చాలా క్లోజ్గా వెళ్ళి తెలుసుకోవాల్సిన సున్నితమైన విషయం ఇది. నేను వచ్చేసరికి మీరు ఈ విషయం తెలుసుకుంటారు కదూ. నేను 2-3 రోజుల్లో వచ్చేస్తాను. అలాగేనన్నట్లు తలూపింది స్వీయ. వెళ్తాను మరి, ప్లేన్కి టైం అవుతోంది. ఆమె చేతిని తిండు మీద ఉంచి లేచాడు రాహుల్. మీరు అతి త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నాను అన్నాడు తలుపు దగ్గర నిలబడ్డ వై. చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంది స్వీయ వై వైపు చూస్తూ. రాహుల్ ఒక్క క్షణం స్వీయ వైపు చూసి గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేశాడు. అతడి వెనకే వచ్చాడు వై డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ.
ఇదే రకమైన ప్రేమో నాకు అర్థం కావటం లేదు. ఓ మాట పలుకు లేకుండా ఏమిటో మీకే తెలియాలి అన్నాడు వై. షటప్, త్వరగా పోని అన్నాడు చిరుకోపంతో రాహుల్. స్వీయ చేతి స్పర్శతో తన శరీరంలోకి నూతనమైన జవసత్వాలొచ్చినట్లుగా ఇంతవరకు తన మనసులో ఉన్న చికాకులన్నీ దూది పింజల్లా గాలికి ఎగిరిపోయినట్టుగా ఏదో కొత్త శక్తి శరీరాన్నంతా పాకి ఎక్కడా లేని హుషారు వచ్చినట్లుగా ఉంది రాహుల్కి. తను స్వీయని చూడటానికి వెళ్ళినట్లు లేదు. ఆమె సాన్నిధ్యంలో మనశ్శాంతిని, శక్తిని పొందటానికి వెళ్ళినట్లు అనిపించింది అతడికి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆగింది కారు. ఇద్దరూ దిగగానే ఫుల్ సూట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులొచ్చి, ఇవిగో టికెట్స్, ఈ సూట్ కేసులో మీ డ్రెస్సులు ఉన్నాయి సార్ అన్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటూనే టికెట్ తీసుకుని జేబులో కుక్కుని సూట్ కేసు తీసుకుని లోపలి వైపుకి పరిగెత్తారు రాహుల్, ఏజెంట్ వై. బాంబే బీచీలో రకరకాల మనుషులు ఎదురవుతుంటారు. తిరుబండారాలు అమ్మేవాళ్లు, బెగ్గర్స్, షోకిల్లాలు, రోమియోలు, అంగవికలురు, కాకపోయినా అలా నటించేవాళ్లు, ఇలా అనేక రకాలు. చిబుకు కాక అక్కడ పర్మనెంట్ బెగ్గర్. అతడి మనవరాలు హసీనా బీచ్లో పూలమ్ముతుంది. హసీనాకి 15 ఏళ్లుంటాయి. తన చేతిలో ఉన్న బుట్టలోని విరియని గులాబీలా ఉంటుంది. ఆ రోజు పూలు తెచ్చేసరికి ఆలస్యమైంది. సాయంకాలం 6:30 దాటితే ఎవరూ తీసుకోరు. మల్లెలతో కలిపి గుచ్చిన పూల చెండ్లను అమ్ముతోంది హసీనా. ఆ దండకి విపరీతమైన గిరాకీ ఉంది. ఆమె దగ్గరగా రావటం గమనించి, ఏం తల్లి ఇంత ఆలస్యమైంది అడిగాడు చిబుకు కాక. దారిలో ఆ లోఫర్ ఎదురయ్యాడు. వాడికి బుద్ధి చెప్పొచ్చేసరికి ఆలస్యమైంది కాక అంది హసీనా. చిబుకు కాక మొహం లానమైంది. అతడి గొంతులో చిరాకు, కోపం కలిసి వచ్చాయి. వాడి జోలికి పోవద్దని నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. వాడు పరమ దుర్మార్గుడే. వాడిని ఎదిరించిన ఆడపిల్ల ఈ బాంబేలో బతికిందా? పో కాక, నువ్వు మరీ పిరికి మందు పోస్తావు. వాడి మొహం, వాడు నన్నేం చేస్తాడు అంది నిర్లక్ష్యంగా హసీనా. ఇంతలో ఆమె భుజంపై పడిందో బలమైన చెయ్యి. హసీనా కోపంగా విసురుగా పక్కకి చూసింది. అక్కడ విలాసంగా సిగరెట్ పొగ హసీనా మొహం మీదికి వచ్చేటట్టు వదులుతూ ఆమె భుజం మీద చెయ్యి వేసి వయ్యారంగా నిలబడ్డాడు గఫర్ ఖాన్. ఏ ఒళ్ళెలా ఉంది, తీ చెయ్యి అంది విసురుగా చెయ్యి తొలగిస్తూ హసీనా. ఒక చెయ్యి కాదే, 2 చేతులతో నిన్ను చుట్టేస్తాను ఈరోజు. నీ పొగరంతు చూడందే వదలబుద్ధి కావటం లేదు. నోర్మొయ్, పిచ్చి పిచ్చిగా పేలకు. ఈ హసీనా సంగతి తెలియదు నీకింకా. నా దారికి అడ్డం రాకు, అది నీకే మంచిది కాదు. గఫర్ ఆశ్చర్యపోతున్నాడు. ఒక్క చేత్తో ఎత్తి గిరగిరా తిప్పి విసిరివేయగలడు తను. ఏం చూసుకుని ఈ పిల్ల ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది? 2 చేతులతో హసీనాని చుట్టేశాడు గఫర్. గఫర్, వదిలే, బుద్ధిలేని పిల్లాది, తల్లి లేనిది, దాని జోలికి పోకు, నీకు దండం పెడతాను, దాన్ని వదిలే అంటూ ప్రాధేయపడ్డాడు చిబుకు కాక. చలికాలం కావటంతో 6:30కే బాగా చీకటి పడింది. అదిగాక అంత క్రితం 2 రోజులే వాడియా మరణించి. ఆ రోజు నుండి బీచ్లో జనం రద్దీ బాగా తగ్గింది. అక్కడక్కడ ఒకరు అరా తప్పించి ఎక్కువ లేరు. అందుకే గఫర్ అంత ధైర్యంగా హసీనాని పట్టుకోగలిగాడు. హసీనా గఫర్ చెంపలపై చెళ్ళున దెబ్బలు వేసింది. చేతిని కొరికి నెట్టి పరిగెత్తింది. అబ్బా రాక్షసి, నిన్నిలా వదులుతాననుకున్నావా అంటూ గఫర్ ఆమెను వెంబడిస్తూనే అయ్యూబ్, రజీ, అంజద్ అంటూ బిగ్గరగా పిలిచాడు. 3 వైపుల నుండి రేచుక్కల్లా వచ్చారు 3 దృఢకాయలు. గఫర్ నుండి తప్పించుకునే మూడ్లోనే ఉండటంతో ముందుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేదామె. సడన్గా తన ముందు ప్రత్యక్షమైన 3 చూడగానే ఒక్క క్షణం భయపడింది. లేడీ ధైర్యం తెచ్చుకుంటూ అడ్డం లేండి అంది చీత్కారంగా. వెనకే వచ్చిన గఫర్ ఆమె జడపట్టి మీదికి లాక్కుని ఇప్పుడెక్కడికి పోతావే అన్నాడు. అతన్ని కొడుతూ రక్కుతూ నెట్టి యువతలకి రాబోయిన ఆమె వల్లెవాటు లాగేశాడొకడు. భుజం పట్టి వెనక నుండి గౌన్ చించేశాడు గఫర్. హసీనా కెవ్వున అరిచింది. పెనుగులాడి బాగా అలసిపోయి నిరసించింది. సింహాల మధ్య లేడీ కూనలా ఉందామె. కుక్కలు చింపబోయే విస్తరిలా ఉంది. అయిపోయింది, ఈ రోజుతో తన బతుకు పూర్తిగా నాశనం కాబోతోంది అనుకోగానే హసీనాలో ఎన్నడూ లేని భయం శరీరానంతా ఆవరించి అసక్తురాల్ని చేసింది. అల్లా తప్ప తనని ఎవరూ కాపాడలేరు. ఏదో అద్భుతం జరిగితే తప్ప తను రక్షింపబడేందుకు అవకాశం లేదు అని గట్టిగా కళ్ళు మూసుకుని కనిపించని అల్లాని ప్రార్థించసాగింది హసీనా. ఆ క్షణంలో 1000 మడుగుల బరువు మీద పడ్డట్టు, ఏదో రాక్షస హస్తపు దెబ్బ తగిలినట్టు
అటూ ఇటూ ఉన్న ఇద్దరూ వెర్రి కేకలతో పడిపోయారు. హసీనా ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది. ఇది కప్పుకో బెహెన్. కోట ఆమెపైకి విసిరేసి పూటుకాలితో మీదికొస్తున్న గఫర్ ఖాన్ మొహం మీద తన్నాడు అగంతకుడు. కీచుమంటూ అరుస్తూ వెనక్కి పడిపోయాడు గఫర్. అతడి నోటిలోని ముందర పళ్ళన్నీ రాలిపోయాయి. నోరంతా రక్తసిక్తమైంది. చేతిని షాప్గా చేసి పక్క నుండి దెబ్బ వేశాడు 4వ వాడిపై. వాడి పక్కటెముకలు పటపటమన్నాయి. వాళ్ళు నలుగురు దెబ్బతిని కూడా నీళ్ల కొట్టిన బంతుల్లా రివ్వున లేచారు. ఎలాంటి దెబ్బలకైనా ఓర్చుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వబడ్డ వాళ్లుగా గ్రహించాడతడు. అతని కాళ్ళు చేతులు కత్తుల్లా మారాయి. ఒళ్ళు జలదరించే కేకలతో ఆర్తనాదాలతో ఆ ప్రదేశం భీభత్సంగా మారిపోయింది. హసీనా గుండె దడదడలాడిపోతోంది. కాళ్ళు చేతులు వణికిపోతుంటే కళ్ళు మూసుకుంది చూడలేక. 4 నిమిషాల తర్వాత ఏ శబ్దము రాకపోయేసరికి హసీనా కళ్ళు తెరిచి చూసింది. ఆ నలుగురు మూటల్లా పడి ఉన్నారు. అతడి బూటుకాలితో వాళ్లను అటూ ఇటూ పొర్లించి ఈడియట్స్ అని తిట్టుకుంటూ మృదుటి మీద పడిన ఉంగరాల జుట్టును వెనక్కి నెట్టుకుంటూ పక్కకి చూశాడు. హసీనా విభ్రాంతిగా ఆల్చిప్పలాంటి తన కళ్ళని మరింత వెడల్పు చేసుకుని చూస్తోంది. ఇతడు మనిషేనా లేక అల్లా దూత? మనిషైతే ఈ బాంబే నగరంలో పేరు పొందిన సకుర్తా అనుచరుణ్ణి ఒక్కడు పడగొట్టడమే. పడుతూ లేస్తూ అక్కడికి చేరుకున్నాడు చిబుకు కాక. బేటీ హసీనా, ఏమైంది తల్లి? అడిగాడు కంగారుగా. కాకా, ఈ భయ్యా అల్లా పంపినట్లు వచ్చి నన్ను కాపాడాడు. లేకపోతే నీ హసీనా శవం ఈరోజు సముద్రంలో తేలేది అంది అగంతకుడి వైపు చూస్తూ. ఎవరు బేటా నువ్వు? చీకట్లో చేతిని అటు చాపుతూ అడిగాడు చిబుకు కాక. అతడు చెయ్యందించాడు. అల్లా తోడు, 100 ఏళ్లు చల్లగా బతుకు బేటా. ఈ పిల్ల ఎప్పుడో ఇలాగే ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. ఈ గొడవ ఇంతటితో ఆగుతుందనుకోను. సకుర్తా అనుచరులు రేపు నా గుడిసె పీకి దీన్ని తీసుకుపోతారేమో అన్నాడు వణికిపోతూ. తుమ్ ఫికర్ మత్ కరో కాకా, నేను మీ వెంటే ఉంటాను అన్నాడతడు. హసీనా దూరంగా ఉంచిన అతడి సూట్ కేసు తీసుకొచ్చింది. చిబుకు కాక అతడి చెయ్యి పట్టుకుని నడుస్తూ, చెప్పు బేటా, ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏ ఊరు వాడివి? అన్నాడు. బతుకు తెరువు కోసం వచ్చాను కాకా, పెద్దగా చదువుకోలేదు. ఏదో ఒక పని దొరక్కపోదు బేటా, బాధపడకు, మేం బతకటం లేదు అన్నాడు కాక. బీచ్ దాటి కొంత దూరం పోయాక మెయిన్ రోడ్డు మీదికి వచ్చారు. స్ట్రెయిట్ గా నడిచి ఒక సందులోకి వెళ్లారు. ఆ సందు పొడవునా నడిచి మలుపు తిరిగారు. అక్కడంతా లో క్లాస్ పీపుల్ నివసించే ఇళ్లున్నాయి. అప్పుడే మెల్లిమెల్లిగా చేరుకుంటున్నారు అక్కడి హీరోలు. అంతా చిల్లర మల్లర దొంగతనాలు చేసేవాళ్లు, చిన్న సైజు రౌడీలు. అదో చిన్న క్రిమినల్ గ్యాంగ్ నివసించే ఏరియాలాగా అనిపించింది అతడికి. చిబుకు కాకాని చూస్తూనే వాళ్లు చూపించే వినయ విధేయతలు చూసి అతడికి ఆ ఏరియాలో మంచి పేరున్నట్లు అర్థం చేసుకున్నాడు. ఎవరు కాకా ఇతడు? అడిగారు చాలా మంది. హసీనా సూట్ కేసు తీసుకుని గబగబా నడిచి గుడిసె తలుపు తీసి ఒక మంచం బయట వేసింది. కాకా అతడు మంచం మీద కూర్చున్నారు. కొద్ది దూరంలో ఉన్న చిన్న టీ స్టాల్కి వెళ్లి 3 టీలు తెచ్చి కాకాకి అతడికి ఇచ్చి తనొకటి తీసుకుని చిన్న పీట తెచ్చుకుని వాళ్ళకెదురుగా వేసుకుని కూర్చుంది హసీనా. తను వేసుకున్న కోట్ అందాన్ని చూసి మురిసిపోతోంది. టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు అతడు. కాకా అతడి భుజం తడుతూ, పని గురించి దిగులా, రేపు నాతో పాటే బీచ్కి రా. ఏదో పని దొరక్కపోదు. ఈ రోజుల్లో గొప్ప గొప్ప వాళ్లంతా మోసాలు చేసి డబ్బు సంపాదించడం లేదు. మళ్ళాంటి పేదవాళ్లు కూటి కోసం వేషం వేస్తే అదో పెద్ద నేరంగా భావించి నానా కష్టాలు పెడతారు గదా. ప్రపంచం తీరలానే ఉందిలే. అయినా పర్వాలేదు. నీ లాభం నువ్వు తీసుకుంటూనే నీ తోటివాడికి సహాయపడితే నీకే హాని జరగదు. అవును కాకా, నేను అలాగే జీవించాలనుకుంటున్నాను అన్నాడతడు. హసీనా గుడిసెలోకి వెళ్ళింది వంట చేయడానికి. దొంగతనాలు ఎలా చేయాలో, వాటిలోని రకరకాల పద్ధతులు, ఒకవేళ పట్టుబడితే తప్పించుకునే విధానాలు, దొంగతనం చేయడానికి ఉపయోగించే తేలికైన సాధనాలు చూపిస్తూ తనకున్న చోరకళా నైపుణ్యాన్నంతా విశదపరుస్తూ అతడికి బాగా కాలక్షేపం కలిగించాడు కాక. ఇంతలో హసీనా వచ్చి, లేవండి, కాళ్ళు చేతులు కడుక్కుని రండి అంది, లోపల చింకి చాప పరుస్తూ. కుండలోని నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నారిద్దరు. 2 స్టీల్ ప్లేట్లలో వేడివేడి రొట్టెలు పెట్టి కూర వేసి తెచ్చిచ్చింది హసీనా. ఇవెక్కడివి? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కాక. నువ్వు నిన్న 100 రూపాయలు ఇచ్చావుగా కాక, ఆ డబ్బు పెట్టి ఈ ప్లేటు, 2 గిన్నెలు, 2 గ్లాసులు కొన్నాను అంది. ఎంత పని చేశావే, ఎప్పుడో తప్ప అలాంటి గిరాకీ తగలదు. ఆ డబ్బు జాగ్రత్తగా దాచి నీ పెళ్లి చేయాలనుకుంటుంటే అది కాస్త ఈ ఇనప బొచ్చుల కోసం తగలేశావా?
చిచి, నీకు తోచిందే గాని నా మాట ఎప్పుడు విన్నా? బొత్తిగా భయం లేకుండా పోయింది నీకు. బాగా కోపం వచ్చింది కాకాకి. అదేం దరిద్రపు డబ్బో. లేకపోతే వాడు ఊరికే సూట్ కేసు పట్టుకున్నంత మాత్రానికే 100 రూపాయలు ఇస్తాడా? అలాంటి సొమ్ములతో నా పెళ్లి చేయనక్కర్లేదు. నేను కష్టపడి సంపాదించుకునే పెళ్లి చేసుకుంటాలే. అయినా డబ్బు కాసపడేవాడిని నేను చేసుకోను అంది హసీనా. అది మాత్రం కష్టపడకుండా ఏం రాలేదు. 3-4 గంటలు ఎర్రని ఎండలో కూర్చుని ఆ సూట్ కేసు దాచిపెట్టాను. అతడొచ్చాక దాన్నిచ్చి డబ్బు తీసుకున్నాను. ఇందులో మోసమే ఉంది? అతడు కాకా వైపు తిరిగి, నీకు చూపు అంటూ ఆగాడు. ఈ వేషాలన్నీ ఈ జానడి పుట్ట కోసమే. ఒక కన్ను పోయింది, ఒక కన్ను బాగానే కనిపిస్తుంది. కానీ నేను ఈ లోకానికి మట్టుకు గుడ్డివాణ్ణి అన్నాడు కాకా. సూట్ కేసు పట్టుకుని ఉన్నందుకు 100 రూపాయలు ఇచ్చాడంటే అతడెవరో విదేశీయుడై ఉండాలి అన్నాడతడు చిరునవ్వుతో. కాదు, మన దేశం వాళ్ళలాగానే ఉన్నాడు. కానీ కొంచెం తేడాగా ఉంది. ఎక్కడో చిన్న తమాషా జరిగింది, చెప్తా వినండి. సుమారు 3-3:30 గంటల సమయంలో బీచీలో కూర్చున్న నా దగ్గరకు వచ్చి ఒక సూట్ కేసు నా ముందు పెడుతూ, ఈ సూట్ కేసు జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు. నేను 2-3 గంటలు ఈత కొట్టొస్తాను. వెళ్ళేటప్పుడు డబ్బిస్తాలే అన్నాడు. సరేనని సూట్ కేసు దగ్గరగా పెట్టుకుని నాపై కప్పుకుని ఉన్న ఆ బట్ట కప్పాను. ఈత కొట్టవలసిన వాడు కట్టుకున్న బట్టలు విప్పి అవి కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళవచ్చు కదా. అలా చేయలేదు. అలాగే వెళ్ళిపోయాడు. దూరంగా ఆగి ఉన్న కారులో కూర్చుని వెళ్ళిపోయాడు. అది చూడగానే నాకు భయం వేసింది. దీనిలో ఏమున్నాయో ఏమిటోనని సూట్ కేసు తెరిచి చూశాను. జత బట్టలు, బ్యాంక్ పాస్బుక్, కొంత డబ్బు తప్ప మరేమీ లేవు. తాళం వేయకపోవటం చేత తేలిగ్గా తెరిచి చూశాను. అందులో భయపడవలసిన వస్తువులేమీ లేకపోవడంతో ధైర్యంగా ఆ పెట్టెను దగ్గర పెట్టుకుని కూర్చున్నాను. ఆ తర్వాత 6-6:30 ప్రాంతంలో నీళ్లోడుతూ డ్రాయర్ తప్ప వంటి మీద మరేమీ దుస్తులు లేకుండా వచ్చి సూట్ కేసేది అని అడిగాడు. సూట్ కేసు ఇచ్చాను. దానిలో నుండి బట్టలు తీసి గబగబా తొడుక్కున్నాడు. ఒక 100 రూపాయల నోటు నా చేతిలో పెట్టి, నువ్వు గుడ్డివాడివి, అందుకే 100 రూపాయల నోటు ఇస్తున్నాను. ఇహ ఇక్కడ ఉండకు, ఇంటికి వెళ్ళిపో. ఈ 100 రూపాయలు ఎవరైనా చూస్తే లాక్కుంటారు, త్వరగా వెళ్ళిపో అని నన్ను తొందరపెట్టి తను అంత తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓ 3 గంటల సేపు ఆ సూట్ కేసు పట్టుకున్నందుకు 100 రూపాయలు ఇస్తారా ఎవరైనా? ఎవరో ధర్మప్రభువు అనుకుంటూ వెంటనే ఇంటికి వచ్చేశాను అన్నాడు కాకా. అతడి కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తున్నాయి. అతడు కాకా చెప్పిందంతా విని, అతడి ఫోటో చూపిస్తే గుర్తుపడతావా కాకా అని అడిగాడు. హసీనా, నా సూట్ కేసు ఇలా తీసురా. హసీనా అతడి సూట్ కేసు తెచ్చిచ్చింది. అది తెరిచి తన వ్యాలెట్లో ఉన్న ఫోటోలో నుండి ఒకటి తీసి చూపించాడు. హసీనా దీపం తెచ్చి కాకా ముందు ఉంచింది. అతడు ఫోటో కాకాకి దగ్గరగా పెడుతూ, చూడు కాకా, బాగా చూడు. ఈ ఫోటోలోని వ్యక్తేనా నీకు 100 రూపాయలు ఇచ్చింది? జాగ్రత్తగా చూడు అన్నాడు. కాకా ఫోటోని ఎడమ కంటికి కొద్ది దగ్గరగా ఉంచి చూసి, ఇతనే నాకు సూట్ కేసు ఇచ్చింది, 100 రూపాయలు ఇచ్చింది ఇతడే అన్నాడు. ఇతడి ఫోటో నీకెక్కడిది భయ్యా? ఆశ్చర్యంగా వ్యాలెట్లో ఉన్న అతడివే మరికొన్ని ఫోటోలు చూస్తూ అడిగింది హసీనా. రాహుల్ ఫోటో వైపే చూస్తూ ఆలోచించసాగాడు. అవును బేటా, ఇతడి ఫోటో నీకెక్కడిది? నిజం చెప్పు. నువ్వు నిజంగా బతుకు తెరువు కోసమైనా వచ్చింది, లేక మాలాంటి చిన్న బతుకులతో ఆడుకునే పోలీసు వాడివా? నిజంగా నువ్వు పోలీసు వాడివే గదు? అవును. మీకు మేమేగా లోకువా. లక్షలు కోట్లు మీ కళ్ల ముందే అన్యాయంగా ఆర్జించే దొంగలందరికీ మీరు సలాములు చేస్తారు. కూటి కోసం, గుడ్డ కోసం, రూపాయికి అర్థకి లోకువ పడే మాలాంటి వాళ్లపైనే మీ జులుమంతా. ఆవేశంగా ఆవేదనగా అన్నాడు చిబుకు కాక. అతడి రకాటంలో పడ్డట్లుగా చూశాడు. మరుక్షణంలో తేరుకుని, నేను పోలీసు వాణ్ణి కాను కాక. నేను మీలాగే బతుకు తెరువు కోసం అనేక వేషాలు వేస్తుంటాను. ఈ ఫోటోలోని వ్యక్తితో నాకు చాలా పనుంది కాక. నువ్వు ఇతన్ని గుర్తించి నాకు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోను. దీనికి ప్రత్యుపకారంగా మీకా సకుర్తా అనుచరుల బెడద వదిలిస్తాను. చెప్పు కాక, ఎక్కడుంటారు వాళ్ళు? ఎవరా సకుర్తా? వివరంగా చెప్పు. అతడు పోలీసు వాడు కాదని తెలిసాక కొంచెం స్థిమితపడ్డారు హసీనా, చిబుకు కాక. నేను చెప్పలా, వాడెవరో తప్పు చేసిన వాడే. లేకపోతే దొంగలా నీ దగ్గర పెట్టే దాచడం దేనికి? లేక దానిలో ఏమైనా రహస్యం దాచాడేమో. అవును భయ్యా, అయినా అలాంటి వాడితో నీకేం పని? నువ్వు వాడు శత్రువులా? అమాయకంగా ప్రశ్నించింది హసీనా. అవును హసీనా, వాడొక రకంగా నాకు శత్రువే. వాడిని పట్టుకోవాలి. అది తర్వాత చూస్తా గాని ఈ సకుర్తా ఎవరు? ఏం చేస్తుంటాడు? ఎక్కడుంటాడు?
వాడా పచ్చి నెత్తులు తాగే పరమ కిరాతకుడు. ఈ బాంబే నగరానికి మొకటం లేని మహారాజు. వాడు చేయని దారుణాలు లేవు. వాడి అనుచరులు వాడికి తగ్గవాళ్లే. వీడికి పెద్దవాళ్ల అండ ఉంది. రాజకీయ నాయకుల వత్తాసు ఉంది. ఇంకేం కావాలి వాడికి? వాడు ఆడింది ఆట, పాడింది పాట. ఎక్కడుంటాడు వాడు? నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో సకృతా భవనాలున్నాయి. అక్కడే ఉంది అతడి విశ్రాంతి భవనం. నగరంలోని హోటళ్లలోకెల్లా పెద్దదైన హోటల్ దిల్ దియా వాడిదే. అయ్యో, రొట్టెలు కూర చల్లారిపోయాయి. వేడి చేసి తీసురానా భయ్యా? అడిగింది హసీనా. ఏమీ అంత చల్లారలేదులేమ్మా, నాకిలా ఉంటేనే ఇష్టం. రొట్టె ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు రాహుల్. ఈ పూట ఎక్కడికి వెళ్లకు బేటా, విశ్రాంతి తీసుకో. రేపు చూడొచ్చు వాడి సంగతి అన్నాడు చిబుకు కాక. సకుర్తా అనుచరులని ఒంటరిగా ఎదుర్కొన్న ధీరుడిగా అతడిపై బాగా నమ్మకం కలిగింది కాకాకి. భోజనాలయ్యాక వాకిట్లో మంచం మీద కూర్చున్నారిద్దరు. అతడి వ్యాపారాలన్నింటికీ కేంద్రం సకుర్తా భవనాలు. అదేగాక వాడికెన్నో వ్యాపార సంస్థల్లో వాటాలున్నాయి. కొన్నిటికి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా సంఘంలో బోలెడంత పలుకుబడి, పేరు ఉన్న పెద్ద మనిషి. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కూడా వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిందే. విదేశాలకు వెళ్లే వాళ్ళకి అతి తేలిగ్గా పాస్పోర్ట్లు సంపాదిస్తాడు. దొంగ బంగారం రవాణా, కరెన్సీ ముద్రించడం వాడికి మంచినీళ్ల ప్రాయం. విదేశీ మత్తు పదార్థాలకి కూడలి దిల్ దియా హోటల్. దేవాలయాల్లో విగ్రహాలు దొంగిలించడం, మతకల్లోలాలు కలిగించడం అతడు చేసే చిల్లర పనులు. రాహుల్ అతి శ్రద్ధగా వింటున్నాడు. హసీనా ఎవరినో అడిగి మరో మంచం తెచ్చేసింది. దిండు వేసింది. అతడు ఆ మంచం మీద పడుకున్నాడు. చెబుతూనే నిద్రపోయాడు కాక. హసీనా పడుకోగానే నిద్రపోయింది. రాహుల్కి నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి గడిచింది. సకుర్తా అనుచరులు వస్తారేమోనని ఎదురు చూస్తున్నాడు. దెబ్బతిని ఊరుకుంటారా? ఏదైనా కొత్త పథకం వేస్తున్నారా? ఆలోచిస్తూ కూర్చున్నాడు రాహుల్. మిగిలిన కథ తర్వాతి భాగంలో.